దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, సంఘమంతటిని ప్రేమించి గడిచిన దినాల్లో సంరక్షించి త్రిత్వ పండుగలోని త్రిత్వ ఆదివారపు ఆరాధనలో మనందరం పాల్పంపులు పొందటానికి దేవుని స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనందరికి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘమంతటికి నా తరఫున, నా కుటుంబం తరఫున త్రిత్వ పండుగ శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా ఆశీర్వదించి దీవించును గాక. ఈ త్రిత్వ పండుగ ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. వాటికంటే ముందు ఈరోజు త్రిత్వ పండుగ అని మనము జరుపుకుంటూ ఉన్నాం. లూథరన్ సంఘ సాంప్రదాయంలో, అలాగే ఇంకా అనేక సంఘాలు ఈ త్రిత్వ పండుగను తప్పక ఆచరిస్తాయి, జరుపుకుంటాయి. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రత్యేకంగా మన లూథరన్ సంఘ సాంప్రదాయంలో ఈరోజు త్రిత్వ పండుగ ఆదివారాన్ని, అలాగే ఇక తర్వాత వచ్చే ఆదివారాలు ఇంచుమించు ఒక 25-26 ఆదివారాలని మనము త్రిత్వములోని ఆదివారాలుగా జరుపుకుంటాం. మీరు బైబిల్ లెసన్ కార్డ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. మరి ఈ త్రిత్వములోని ఆదివారాలని మనం ఆచరిస్తున్నాం, కానీ వాస్తవానికి త్రిత్వము గురించి మనం సరైన అవగాహన కలిగి ఉండకపోతే, త్రిత్వము గురించిన ఆలోచన లేకపోతే త్రిత్వము గురించిన అవగాహన మనం కలిగి ఉండకపోతే, మరి త్రిత్వాన్ని ఎందుకు ఆచరిస్తున్నామని ఎవరైనా అడిగితే మనం సరైన సమాధానం చెప్పలేము. అందుకని ఇందాక మనము అథనేషియస్ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. ఆ విశ్వాస ప్రమాణంలో ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని అందులో చెప్పబడినట్లుగా మనం అంగీకరించకపోతే రక్షించబడడు అనే మాట కూడా చివరిలో మాట్లాడాం. అంటే త్రిత్వం అనే పదాన్ని కానీ లేకపోతే త్రిత్వం అనే సిద్ధాంతాన్ని కానీ మనము స్పష్టంగా తెలుసుకోకపోతే రక్షణే లేదన్న విషయాన్ని మనం గమనించాలి. చాలామందికి క్రైస్తవ్యంలో కొంతమంది విశ్వాసులకు ఒక్కడే దేవుడు అంటే, కొంతమంది విశ్వాసులకు లేదా కొంతమంది సభ్యులకు లేకపోతే కొంతమంది బయట వారికి క్రైస్తవ్యంలో 3 దేవుళ్ళు ఉన్నట్లుగా వారు నమ్ముతూ ఉంటారు. కానీ వాస్తవానికి త్రిత్వం ఏంటి లేకపోతే ఏకత్వం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, త్రిత్వము అనే పదాన్ని లేదా త్రిత్వ సిద్ధాంతము అనే పదాలను మనము ఆచరిస్తున్నాం, వెంబడిస్తున్నాం. కానీ బైబిల్లో ఎప్పుడు కూడా మనం త్రిత్వం అనే పదం చూడం. బైబిల్లో లేదు కదా అని త్రిత్వాన్ని చులకనగా చూడొచ్చానంటే అది కూడా అసాధ్యమే. ఎందుకంటే దేవుని యొక్క అత్యుత్తమ గుణాలను, ఉన్నతమైన అధికారాలను, ఆయన ఉన్నత స్థాయిని వివరించడానికి బైబిల్లో ఉన్న పదాలే వాడాల్సిన పని లేదు. బైబిల్ నుంచి కొత్త పదాలను కూడా వినియోగించి దేవుని యొక్క అద్భుత శక్తిని మనం వివరించవచ్చు. బైబిల్లోనే ఉండాలి అనేమి లేదు. కనుక త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు కాబట్టి త్రిత్వం అనేది తప్పు అని చాలామంది క్రైస్తవులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. వారందరికీ నా సమాధానం ఏంటంటే, త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయినా దేవుడు పురుషత్వమునందు 3గాను దేవత్వమునందు ఒక్కడుగా ఉన్నాడు కనుక, దేవుడు త్రియేక దేవుడని, త్రిత్వ దేవుడని బైబిలే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కనుక, త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయినా దేవుడు త్రియేక దేవుడే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయినా మనం ఎందుకు వినియోగించవచ్చు అంటే, దేవుని యొక్క గుణ లక్షణాలను మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని సామాజిక సాధారణమైన పదాలను కూడా మనం వినియోగించవచ్చు. ఉదాహరణకి బైబిల్లోనే ఉండాలి అని అంటే ఖచ్చితంగా అసలు బైబిల్ అనే మాట బైబిల్లో లేదు. ఉందా?
ఉందా? మరి బైబిల్ 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 అని మనం ఎందుకు మాట్లాడతాం? అలా అయితే దాన్ని కూడా వాడకూడదు. అందుకని మనం గమనించాలి, బైబిల్లోనే ఉండవలసిన పని లేదు. దాని యొక్క మూలము బైబిల్ అయితే చాలు. దాని యొక్క మూలము బైబిల్ అయితే చాలు. వాస్తవానికి త్రిత్వము లేదా ట్రినిటీ అంటాం. ట్రినిటీ, దీన్ని లాటిన్ భాష అయిన ట్రినిటాస్ అనే పదం నుంచి తీసుకొచ్చారు. అయితే ఈ ట్రినిటాస్ అనే పదాన్ని లేదా ట్రినిటీ లేదా త్రిత్వము అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఎవరు అనంటే క్రీస్తు శకం. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 160 నుంచి 230 సంవత్సరాల మధ్యలో సంఘ పితరులు కొంతమంది ఉన్నారు. సంఘాలను స్థాపించి విశ్వాసంలో బలపరిచి ఎంతోమంది ఆత్మలను సంపాదించిన సంఘ పితరులు ఉన్నారు. చర్చ్ ఫాదర్స్ అంటారు వారిని. అంటే ఆదిమ సంఘం తర్వాత, అపోస్తలుల తర్వాత వచ్చే సంఘాలను స్థాపించి సంఘాలను సరైన మార్గంలో నడిపించి వారి వారి సందేహాలను తీర్చి బలపరిచినటువంటి కొంతమంది భక్తులను సంఘ పితరులు అంటారు. అందులో ఒకడైనటువంటి టెర్టులియన్ అనే ఆయన ఈ పదాన్ని, త్రిత్వము అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినట్లుగా మనం చూస్తాం. ఆయన ఒక పుస్తకం రాశాడు. అందులో ద ట్రినిటీ ఆఫ్ ది వన్ యూనిటీ, వన్ డివినిటీ, ద ట్రినిటీ ఆఫ్ ది వన్ డివినిటీ అనే పుస్తకంలో ఈ త్రిత్వము అనే పదాన్ని, ట్రినిటీ అనే పదాన్ని ఆయన మొట్టమొదటిగా వాడాడు. ఈ త్రిత్వము అనే పదం బైబిల్లో లేకపోయినా త్రియేక దేవుని యొక్క గుణ లక్షణాలను చాలా స్పష్టంగా బైబిల్లో మనం చూడొచ్చు. అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే ముగ్గురు దేవుళ్ళు లేరు కదా. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దేవుడు ఒక్కడే. 2వ అధ్యాయం 5వ వచనం, 1 తిమోతి 2:5లో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే ఒకే దేవుడు ముగ్గురుగా తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడని కూడా అదే బైబిల్ తెలియజేస్తుంది. అందుకనే త్రియేక దేవుడు అని మనం అంటాం. అర్థమైందా? ఒక్క దేవుడే కానీ ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయా సందర్భాలను బట్టి, ఆయా కాలాలను బట్టి. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలోనే పూర్వకాలము నుండి నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముయందు కుమారుని ద్వారా. గమనించండి, అంటే ఆ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆయన తనను తాను 3 రకాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకనే పురుషత్వమునందు ముగ్గురు, దేవత్వమునందు ఒక్కడు అనే మాట మనము విశ్వసిస్తాం. కాబట్టి ముగ్గురుగా ఆయన తనని తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే పరమందు ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అనే మాట చెప్తూ ఉన్నాడు. అందుకే ఇందాక అతనే చేసి విశ్వాస ప్రమాణంలో మనం అంటాం, యేసు ప్రభు వారు మానవుడే కానీ ఎలాగ మానవుడట, ఆయన దేవుని యొక్క ఆత్మచేత శరీరములో ఒకటిగా కలిసి ఉన్నాడు కనుక ఒకే క్రీస్తు, ఒకే దేవుడు, ఒకే ప్రభు అనే మాట మనం ఒప్పుకుంటూ ఉన్నాం. కనుక త్రిత్వ దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే మరి బైబిల్లోని త్రిత్వము యొక్క ప్రాముఖ్యతను బైబిల్ ఏం చెప్తుందో మనం గ్రహించగలగాలి. ముగ్గురు కూడా ఎప్పుడు వేరుగా లేరు, దూరంగా లేరు. ముగ్గురు వేరువేరు పనుల మీద లేరు. ముగ్గురు వేరువేరు ఆలోచనలు కలిగి లేరు. ముగ్గురు వేరువేరు కారు అన్న విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అందుకనే లేఖనాల్లో మనం చూస్తే లోకసువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో, లోకసువార్త పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. గమనించండి, పరిశుద్ధాత్మ శరీరాకారమును పొందిందట. పరిశుద్ధాత్మ, ఆత్మ శరీరముగా మారటం అదే.
అర్థమైందా మీకు? అలాగే దేవుడు నరావతారిగా కుమారుని రూపంలో రావటం అదే. అలాగే పరలోకము నుండి తండ్రి అయిన దేవుని స్వరము వినబడటం మనం చూస్తాం. అంటే ముగ్గురు ఒకటై ఉండి ఒకే పని మీద ఉండి ఒకే పని కొరకు, ఒకే పరిచర్య కొరకు, ఒకే లక్ష్యంతో పని చేయటమే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా కనిపించినప్పటికీ, పురుషత్వం ముగ్గురుగా ఉన్నప్పటికీ ఒక్క దేవుడే, ఒక్క ఉద్దేశమే, ఒక్క రక్షణ ప్రణాళికే, ఒక దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మానవుల కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచినట్లుగా ఆ ప్రణాళికను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ముగ్గురుని మనం వేరుపరచలేము. ముగ్గురు వేరు కారు. ముగ్గురు ఒకటిగా ఉండి ఒకే రక్షణ ప్రణాళిక కొరకు వారు పనిచేస్తారన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ముగ్గురుగా పురుషత్వమునందు కనిపించినప్పటికీ దేవత్వములో ఒక్కడిగా ఉంటూ ఒకే ఒక్క దేవుడై ఉండి ఆయన మానవాళి కొరకు తన రక్షణ ప్రణాళికను జరిగించాడు. ఇది త్రిత్వ పండు యొక్క మూలం. త్రిత్వ పండు యొక్క మూలం. కాబట్టి ట్రినిటీ మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా ముగ్గురు కాదు ఒక్కడే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా త్రిత్వం గురించి ప్రశ్నించిన చాలా మందికి ఏంటంటే తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి గొప్పవాడు, కుమారుడు యేసు ప్రభువు వారు కొంచెం చిన్నవాడు అని చెప్పి ఒక తప్పుడు ఆలోచన క్రైస్తవుల్లో కూడా ఉంది. చాలా మంది క్రైస్తవులకు కూడా తెలియదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వాస్తవానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే దేవుడు అన్న విషయాన్ని మనం లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు 3 లేఖన భాగాలు మనకి ఇవ్వబడ్డాయి. 3 లేఖన భాగాల నుంచి త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, ఒకే ఒక్క దేవుడైనటువంటి మన దేవుడు ఈ 3 లేఖన భాగాల నుంచి ఈరోజు మనకి ఏం మాట్లాడుతున్నాడో, మనతో ఏం చెప్పదలిచాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే, పాత నిబంధన పాఠ్య భాగాన్ని ఒకసారి గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30 నుంచి 32 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈ లేఖన భాగంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆనాటి ఇశ్రాయేలీలకు కానివ్వండి, నేటి క్రైస్తవ సమాజానికి కానివ్వండి, మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేంటి అని అంటే, వాస్తవానికి మనందరము బ్రతకాలంటే మన దుష్ట హృదయాన్ని మనం మార్చుకోవాలి, మన మనస్సును మనం తిప్పుకోవాలి, మనం మారు మనసు పొందాలి. అది పొందకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బ్రతకమనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా బలమైన సందేశంగా క్రైస్తవ లోకానికి అందిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు బతకాలి అని అంటే, నువ్వు దేవునితో సజీవంగా ఉండాలి అని అంటే ఏముండాలట? మన దుష్ట హృదయాలను మనం మార్చుకోవాలి. మనలో ఉన్న అలవాట్లు లేకపోతే దురాలోచనలు కలిగినటువంటి మన దుష్ట హృదయాన్ని మనం మార్చుకోకపోతే మనం బ్రతకమనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. 30వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. అర్థమైందా? మనస్సు తిప్పుకొని అనగా హృదయాన్ని మార్చుకొని, మీ దుష్ట హృదయాన్ని కడుక్కొని, మీ దుష్ట హృదయాన్ని శుద్ధి చేసుకొని, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు మీరు వాటిని మీ శుద్ధి చేసుకోవాలి, మార్చుకోవాలని దేవుడు పిలిపిస్తున్నాడు. ఒకవేళ మనము మార్చుకోకపోతే మన పాపములు బట్టి మనం మరణము పొందవలసినప్పటికీ దేవుడు మన మీద ప్రేమను బట్టి మరొక అవకాశాన్ని మళ్ళీ ఇస్తున్నాడు. దుష్ట హృదయము చాలా ప్రమాదకరమైంది. ఎందుకనంటే ఆయన అంటున్నాడు పైన, వాని క్రియల ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. ప్రవర్తన, క్రియ, అలాగే మన చేతలను బట్టి దేవుడట మనకు శిక్ష విధిస్తాడు. వీటన్నిటికీ మూలమేంటి? నువ్వు ఒక పని చేస్తున్నావు అనుకోండి, ఆ పని చేయటానికి మూలం ఏంటో తెలుసా? ఆ పని చేయటానికి మూలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హృదయంలో నుంచే వస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటది, హృదయం నిండుకున్నదే నోరు మాట్లాడుతుంది, నోరు మాట్లాడిందే చేతులు చేస్తాయి. అర్థమైందా? చివరికి క్రియగా అది రూపకల్పన చెందటానికి మూలం ఎక్కడుంది అని అంటే
హృదయమే హృదయమే. అందుకనే హృదయము ఘోరమైన వ్యాధి కలది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హృదయంలో భయంకరమైన వ్యాధి ఉందట. ఆ హృదయంలో పుట్టినవి కొన్నిసార్లు పాపములుగా, ఘోరమైన పాపములుగా కూడా మారే ప్రమాదం ఉందట కదా. ఒకరిని చంపాలి అనే ఆలోచన ఎక్కడ పుడుతుందట? హృదయంలోనే పుడుతుంది. ఒకరిని పాడు చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుందట? హృదయంలోనే పుడుతుంది. ఒకరిని నాశనం చేయాలని, ఒకరికి నష్టం కలుగు చేయాలని, ఒకరిని మోసం చేయాలని ఎక్కడి నుంచి పుడతాయట ఇవన్నీ అంటే అన్ని హృదయంలో నుంచి పుడతాయి. అందుకే హృదయము ఘోరమైన వ్యాధి కలది. హృదయాన్ని, దుష్ట హృదయాన్ని నువ్వు మార్చుకోకపోతే, దిద్దుకోకపోతే, మారు మనసు పొందకపోతే, మనస్సు త్రిప్పుకోకపోతే నువ్వు బతకవు అనే విషయాన్ని చాలా బలంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నీ మరణమో నీ జీవమో నీ చేతిలోనే ఉంది. ఎందుకనంటే నీ హృదయాన్ని నువ్వు మార్చుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా బ్రతికే అవకాశం ఉందని దేవుడు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో 13వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుతాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంట మీరు జీవము గల దేవుని విడిచిపోవునట్టి, అనగా మీరు దేవునికి దూరం అయిపోయి నాశనం వైపు వెళ్ళిపోయేటటువంటి దుష్ట హృదయము మీలో ఒకవేళ ఎవరికైనా ఉందేమో అని జాగ్రత్తగా పరీక్ష చేసుకోండి అంటున్నాడు. అంటే దుష్ట హృదయము మన లోపలి ఆలోచనలు, ప్రవర్తన, తలాంతులు మన దుష్ట హృదయాన్ని దేవునికి చూపిస్తాయి. కాబట్టి మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలట? పరీక్ష చేసుకోవాలి. మన హృదయాన్ని మనము పరీక్ష చేసుకొని దానిని సరి చేసుకోవాల్సిన అవసరత మనకుంది. ఎందుకనంటే మనము ఒకవేళ దుష్ట హృదయం కలిగి ఉంటే జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి ఆ దుష్ట హృదయము మనకి నాశనాన్ని తీసుకొస్తుంది. కనుక ఆ దుష్ట హృదయాన్ని మీరు కలిగి ఉన్నారేమో ఒకసారి పరీక్ష చేసుకోండి. ఎలా పరీక్ష చేస్తాం? పొద్దున్నే లేవగానే సంఘానికి, ఆలయానికి, ఆరాధనకి రావాలని లేచి లేవగానే మీరేం చేస్తారు? లేచి లేవగానే మనము వెంటనే బీరువాలో బట్టలు తీసుకొని వెంటనే వేసుకొని దేవుని సన్నిధికి వస్తామా? రాము. ఏం చేస్తాం? మనం లేచి లేవగానే మన పనులు పూర్తి చేసుకొని వెంటనే ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి మనం చూస్తాం. మన తల బాగుందా, మన మొహం బాగుందా, మన శరీరం బాగుందా అన్నీ చూసుకొని బాగోకపోతే ఏం చేస్తాం? తల సింపురిగా ఉందండి, మొహం మీద మచ్చలు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, మట్టి అంటుకుంది, ఏం చేస్తావు? వెంటనే వెళ్ళి శుద్ధి చేసుకుంటావు కదా, స్నానం చేస్తావు కదా, శుభ్రపరుచుకుంటావు కదా, శారీరక శుద్ధి చేస్తావు కదా. అలాగే హృదయ శుద్ధి కావాలంటున్నాడు దేవుడు. హృదయ శుద్ధి కావాలి. అద్దం ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నీ శారీరక రూపురేఖల్ని సరి చేసుకోవడానికి, నీ మొహాన్ని, నీ తలలో, నీ శరీరం అంతటిని సరి చేసుకోవడానికి అర్థం ఎలా ఉపయోగపడుతుందో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి వాక్యం ఎలా ఉపయోగపడుతుంది. వాక్యం అనే అర్థం ముందుకు నువ్వు వస్తే, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఆ వాక్యము నీకు చూపిస్తుందట. నువ్వేంటో, నువ్వు ఎలా ఉన్నావు అర్థం నిన్ను చూపిస్తుంది కదా. అర్థంలో నువ్వు ఇలా వెళ్ళి అర్థం ముందు నిలబడగానే నువ్వు కాకుండా ఎవడైనా కనిపిస్తాడా? ఏమండి, నీ మొహం పెట్టుకొని అర్థం ముందు నిలబడితే సినిమా హీరో వచ్చి నిలబడతాడు. అక్కడ సినిమా హీరో మొహం కనిపిస్తుంది ఎదురుగా. నువ్వు నిలబడితే నీ మొహమే నీకు కనిపిస్తుంది కదా. అలాగే వాక్యం ఎదురుగా నువ్వు నిలబడితే వాక్యము నీకు చూపిస్తుందట. నీకు చూపిస్తుంది. ఆర్ఆర్కే మూర్తి గారు తన స్వీయ సాక్ష్యంలో ఒక మాట చెప్తాడు. అదేంటంటే, ఆయన వాస్తవానికి బైబిల్లో తప్పులెంచడానికి బైబిల్ చదవడం మొదలుపెట్టాడట. బైబిల్లో ఏమైనా తప్పులుంటే లోకానికి చూపించేద్దాం, ఇదిగో ఈ బైబిల్ ఇన్ని తప్పులు చెప్తుంది, దీన్ని ఎవడు నమ్మొద్దు అని చెప్పి బైబిల్నే లోకం ముందు అవహేళన చేద్దాం అనుకున్నాడట. అలా అనుకొని బైబిల్ చదవడం మొదలెట్టాడట. ఆది కాండం నుంచి చదువుతూ వెళ్తుంటే బైబిల్ ఆయనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుందట. ఆయనలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తుంటే ఆయనకి నెమ్మదిగా బైబిల్ మీద ఆసక్తి పుట్టి మనస్సు మారుతూ
తనని తానే పరీక్ష చేసుకోవడం ప్రారంభించి చివరికి ఆయన క్రైస్తవుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన తర్వాత కూడా అంటాడు, నేను మార్చగలిగేవి నాకు అవసరం లేదు, నన్ను మార్చగలిగే దేవుడు నాకు కావాలని చెప్పి క్రీస్తుని గురించి, వాక్యాన్ని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పి ఒక సేవకుడిగా ఆయన తన జీవితాన్ని జీవించాడు. అంటే మనం ఎప్పుడైతే బైబిల్ని చదువుతామో, బైబిల్ని పరిశీలిస్తామో, బైబిల్ వాక్యాన్ని వింటూ ఉంటామో, నెమ్మదిగా అది మనలో ఉన్న లోపాలని, తప్పుల్ని ఎత్తి చూపిస్తూ మనల్ని సరిచేసుకునే అవకాశం మనకిస్తుంది. అర్థం ముందుకు వెళ్ళగానే నీలో ఉన్న లోపం అంతా నీకు ఎలా కనిపిస్తుందో, బైబిల్లో వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు కూడా నీలో ఉన్న లోపం నీకు కనిపిస్తుంది. దాన్ని దిద్దుకునే అవకాశం కూడా నీకు ఇస్తుంది. అలా ఎవడైతే దిద్దుకుంటాడో వాడు బ్రతుకుతాడు. అందుకనే ధన్యతల్లో యేసుప్రభువు అంటాడు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూస్తాడు. నీ హృదయం శుద్ధి లేకపోతే, నీ హృదయము మంచిగా లేకపోతే, నీ మనస్సు మారకపోతే, నీ మనస్సు నువ్వు తిప్పుకోకపోతే ఖచ్చితంగా నువ్వు ఆలయంలో కూర్చొని వ్యర్థం, ప్రార్థనలు చేసి వ్యర్థం, దేవుని ఆరాధనలు చేసి వ్యర్థం, దేవుని పరిచర్య చేసి వ్యర్థం, అలాగే దేవునికి క్రైస్తవుణ్ణి నేను అని చెప్పుకొని వ్యర్థం. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం గొప్ప కాదు, క్రీస్తువులే బ్రతకడం గొప్ప. అందుకనే దీన్నే మనస్సు తిప్పుకోవడాన్నే నూతన నిబంధనలో ఏమంటాడంటే మారు మనస్సు అన్నాడు. నూతన నిబంధనలు ఏమన్నాడు? మారు మనస్సు. దీన్నే మెటానోయియా అనే మాటతో చెప్తాను. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. మెటానోయియా అనగా టర్నింగ్ అవే ఫ్రమ్ యువర్ వే. నువ్వు వెళ్తున్న మార్గం. ఎవడైనా ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఒక మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి, వెళ్తూ ఉంటే వాడికి సందేహం వచ్చి నేను ఫలానా ఊరు వెళ్ళాలి, ఈ మార్గం కరెక్టేనా అని ఎవడైనా అడిగితే వాడు నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదు, ఇది తప్పుది, నువ్వు వెళ్ళాలనుకున్న ఊరికి ఈ మార్గం కాదు, ఇంకొక మార్గం ఉంది అని చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ మార్గాన్ని వదిలేసి వెళ్ళవలసిన మార్గాన్ని పట్టుకుంటాడు. అవునా కాదా? అలాగే మెటానోయియా లేదా మారు మనస్సు పొందటం, మనస్సు తిప్పుకోవడం అంటే నువ్వు వెళ్తున్న ఈ పాప మార్గము, లోక మార్గమును విడిచి దేవుని మార్గం వైపు తిరగటమే మారు మనస్సు. దేవుని మార్గం వైపు తిరగటమే మారు మనస్సు అనగా దేవుని మార్గాలను ఎంచుకోవటమే మారు మనస్సు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు ఏం చేయమంటున్నాడు? అది కింద చూడండి, 31వ వచనం చదువుదాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. బ్రతకాలంటే ఏం తిప్పుకోవాలి? మనం మనస్సే తిప్పుకోవాలి. ఇంకో మార్గం లేదు. నీ మనసు తిప్పుకోవాలంటే దేవుని వైపు నీ మనసు తిప్పుకోవాలి. దేవుని మార్గాలను నువ్వు పట్టుకోవాలి. ఆ మార్గాలను వెంబడించడానికి నువ్వు ఉన్న మార్గాన్ని, పాప మార్గాన్ని, లోక మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే కానీ నువ్వు బ్రతకో. పాపం చేసిన వాడు, మనందరం పాపం చేసిన వారమే. మనం అందరము వాస్తవంగా అయితే చనిపోవాలి, మరణించాలి. మరణమే మనకు శిక్ష. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపం చేసిన వాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. దేవునికి స్తోత్రం. నిజంగా అలాంటి దేవుడు కాదు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి మనం ఎప్పుడో చనిపోవాలి. మరణమే మనకు శిక్ష. అయినా కూడా దేవుడు ఏమంటాడంటే నువ్వు మరణం పొందటం నాకు ఇష్టం లేదు, దాన్ని ఇష్టపడే దేవుడు నేను కాను. అందుకనే పరమును విడిచి లోకానికి వచ్చాను. లేదంటే ఎప్పుడో వదిలేసేవాడు. ఆదాము దగ్గరే వదిలేసేవాడు దేవుడు మానవుల్ని, లేకపోతే నోవా దగ్గరే వదిలేసేవాడు దేవుడు మానవుల్ని, అబ్రహాము దగ్గరే వదిలేసేవాడు దేవుడు మానవుల్ని. ఎందుకు వదలలేదట? పాపము చేసిన వాడు మరణం నొందుటను బట్టి ఆయన సంతోషించే దేవుడు కాడు. అందుకే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం రక్షణ ప్రణాళికను సిద్ధపరచుకుంటూ దేవునిగా ఒక్కడై ఉండి పురుషత్వం నుండి ముగ్గురుగా మనల్ని తను తాను ప్రత్యక్షపరుచుకొని రక్షణ ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనస్సు తిప్పుకోవటమే బ్రతకటానికి మూల కారణము. మనం బ్రతకాలంటే మనస్సు తిప్పుకోవలసిందే, మారు మనస్సు పొందవలసిందే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది లేకపోతే మనం బ్రతకలేము. శుద్ధ హృదయం లేకపోతే దేవుణ్ణి చూడలేము కదా. అందుకని పాపం చేశాక దావీదు భక్తుడు దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి.
దేవునితో ఉండాలంటే ఏముండాలట? శుద్ధ హృదయం ఉండాలి. దేవుని చూడాలంటే, దేవునితో ఉండాలంటే, దేవునితో జీవించాలంటే శుద్ధ హృదయమే ఉండాలి. అందుకే దావీదు పాపం చేయగానే దేవుడిని అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నీ సన్నిధానంలో నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. ఎందుకంట నేను దాన్ని పోగొట్టుకున్నాను. శుద్ధ హృదయం లేకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటాం. హృదయం శుద్ధిగా లేకపోతే, హృదయంలో దురాలోచనల నుండి, దుష్టాలోచనలు ఉన్నట్లయితే మనము ఇవన్నీ పోగొట్టుకుంటాం. దావీదు భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు, నీ సన్నిధానం నుంచి నన్ను తోసేస్తున్నావా? తోయకు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేస్తున్నావా? తీయకు ప్రభువా. నీ రక్షణ ఆనందం నాకు మళ్ళీ పుట్టించి నేను పోగొట్టుకున్నాను. ఇది లేకపోతే నేను బ్రతకలేను. రాజయుండి దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టి ఏడుస్తూ ఎలుగెత్తి ఏడుస్తున్నాడు దావీదు భక్తుడు. దేన్ని పోగొట్టుకున్నాడట? రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడట, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడట, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడట. దేవునితో ఉండే భాగ్యం కావాలంటే మంచి హృదయం కావాలి. ఈరోజు చాలా మంది హృదయాలు దుష్ట హృదయాలుగా ఉన్నాయి. భక్తి బాగుంది, విశ్వాసం బాగుంది, ప్రార్థనలు బాగున్నాయి, ఆరాధనలు బాగున్నాయి, ఆరాధనలో పాలు పంపులు బాగున్నాయి, కానీ హృదయాలు బాగలేదు. హృదయాలు ఎలా ఉన్నాయి? దుష్ట హృదయాలు. దేవుడు మనం చేసిన పాపానికి మనం పొందవలసిన మరణం పొందకూడదని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నీ తోటి వాడే, నీ పొరుగు వాడే నీ మరణాన్ని కోరుకుంటాడు కదా, నీ నాశనాన్ని కోరుకుంటాడు. నువ్వు పాడైపోవాలని, పడిపోవాలని, నష్టపోవాలని, కష్టపడాలని, శ్రమల గుండా నువ్వు వెళ్ళాలని, అలా నువ్వు వెళ్తే సంతోషించేవాడే నీ పొరుగువాడే, నీ తోటివాడే. మనుష్యుని యొక్క హృదయాలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. మనమే కోరుకుంటాం ఒకటి నాశనాన్ని, మనమే కోరుకుంటాం ఒకడు పాడైపోవాలని, మనమే కోరుకుంటాం ఒకడు పడిపోవాలని, మనమే కోరుకుంటాం ఒకడు ఎదగకూడదని. ఇటువంటి ఆలోచనలతో నువ్వు ఇక్కడ కూర్చోవటం దేవుడికి ఏమాత్రం అంగీకారం కాదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా, నీ ఆరాధన అంగీకరించాలన్నా, నిన్ను అంగీకరించాలన్నా ఏముండాలట? శుద్ధ హృదయమే ఉండాలి. అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. బీ హోలీ బికాస్ ఐఎమ్ హోలీ అని దేవుడు అంటున్నాడు. దేవుడు నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అప్పుడే పరిశుద్ధుల సహవాసంలో మీరు ఉంటారు. విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుంటాం కదా, పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధుల సహవాసం ఉండాలంటే దేవునిలాగా పరిశుద్ధంగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. శుద్ధ హృదయం మనలో ఉండాలి. అది లేకపోతే ఎప్పటికీ మనం దేవుని సన్నిధిలో ఉండమో, దేవుని సన్నిధిలో మనము ఆరాధన పొందలేము. అందుకే ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మీరు లోకం దృష్టిలో ఏమంటారు? 30 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు అండి, 30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నాడండి, దేవుడు ఏమేలు చేయలేదు దానికి. ఎందుకు చేయడం అని అంటే నీ హృదయం బాగలేదు. ఇక్కడ అటు లోకాన్ని మెప్పించలేవు, ఇటు దేవుడిని మెప్పించలేవు. కానీ వాస్తవానికి లోకాన్ని నువ్వు మెప్పించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మెప్పించాలి. దేవుణ్ణి మెప్పించాలంటే ఆదివారం వస్తే చక్కని ఇస్త్రీ బట్టలు వేసుకొని, తెల్లని బట్టలు వేసుకొని, ముసుగేసుకొని, లేకపోతే భక్తుల్లాగా బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చేయటంగా దేవుని మెప్పించడం అంటే అది గుర్తుపెట్టుకో. అది లోకాన్ని మెప్పించడం. లోకం అంతా చూసావా ఎంత మంచి భక్తుడు, ఏ ఆదివారం మాండు తెచ్చు, ఏ ప్రార్థన మాండు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా ప్రార్థన చేస్తాడు, ఆరాధనలో పాల్పంపులు పొందుతాడు, పరిచర్యలో సహకరిస్తాడు, సంఘానికి కానుకలు ఇస్తాడు. అన్నీ లోకాన్ని మెప్పించడానికి, కానీ దేవుడిని మెప్పించడానికి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇవేవి కాదు, శుద్ధ హృదయం కావాలి. అందుకే ఇందాక ఆరాధనలో ప్రారంభంలో మనం అంటాం, ప్రభునందు ప్రియమైన వారలారా యథార్థ హృదయంతో మీ తండ్రి అయిన దేవుని సమీపించండి, మీ పాపాలను మీరు ఒప్పుకోండి. యథార్థమైన హృదయము, శుద్ధ హృదయము. హృదయంలో అతిక్రమాలు, పాపాలు, దుష్టాలోచనలు, దురాలోచనలు పెట్టుకుని దేవుని సన్నిధిలో భక్తుల్లో నటిస్తుంటే ఈ పక్క దేవుడా అంగీకరించడు నిన్ను, నీ ప్రార్థన పరమకు చేరదు. ఆ పక్క మనుషులు, లోకం కూడా అంగీకరించదు, లోకం కూడా అంగీకరించదు. కాబట్టి దుష్ట హృదయము మీ నుంచి పోవునట్లు మీ మనస్సులు తిప్పుకోవాలి. రెండోది, సువార్త పాఠ్యభాగంలో యేసు ప్రభువు వారు ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు చివరి మాటగా ఫైనల్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ఒక గొప్ప ఆజ్ఞను దేవుడు శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. చూడండి 28:18 వచ్చి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. గమనించండి, ఇక్కడ దేవుడు, యేసు ప్రభువారు దేవుడు అనే విషయాన్ని ఆయనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించాలి, నాకు పరలోకమందు భూమి మీద ఏమి ఇవ్వబడిందట? సర్వాధికారం, సావరిన్ అథారిటీ. ఐఎమ్ ద సావరిన్ గాడ్. నేనే సార్వభౌమాధికారుడైన దేవుణ్ణి. అనగా ఈ అధికారానికి పైన ఏ అధికారం లేదు, ఇంకా ఈ అధికారానికి సమానమైన అధికారం ఏది లేదు. ఇంకా ఒకే ఒక అధికారము సార్వభౌమాధికారం, ఒకే ఒక అధికారము సర్వాధికారం. అంటే సర్వాధికారం అంటే అన్నిటి మీద అధికారం. ఇది ఎవరికి ఉందట? యేసు ప్రభువారికి ఉంది. అంటే దేవునితో సమానమైన అధికారము యేసు ప్రభువారికి ఉందంటే యేసు ప్రభువారు కూడా దేవునితో సమానమైన దేవుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేశాడు కదా, అందుకని ఆయన తక్కువవాడు అని అనుకోవటానికి లేదు. దేవత్వము పరలోకమందు ఉంది. దేవత్వము యొక్క స్వరూపము పురుషత్వముగా భూమి మీద నరావతారిగా యేసు ప్రభువారు ఉన్నాడు. అది అసలు విషయం. అందుకనే దేవత్వానికి ఒక పురుషుడిగా, ఒక మానవుడిగా, ఒక నరుడిగా ప్రార్థన చేశాడు దేవుడు యేసు ప్రభువారు. అంతే తప్ప ఈయన తక్కువవాడు, ఆయన ఎక్కువవాడని కాదు. దేవత్వం పరలోకంలో ఉంది. ఆ దేవత్వం యొక్క స్వరూపము నరావతారిగా, కుమారునిగా మన మధ్య సంచరించింది. కాబట్టి యేసు ప్రభువారు చివరిలో అంటున్నాడు, భూమి మీద పరలోకమందు నాకేమి ఇవ్వబడింది? సర్వాధికారం, అనగా సమానమైన అధికారం ఇవ్వబడింది. దేవునికి ఉండే అధికారం నాకుంది. దేవునికి ఏముందో నాకు అదే ఉంది. కాబట్టి నేను దేవుణ్ణి అని చాలా స్పష్టంగా యేసు ప్రభువు చెప్పాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? సువార్తను ప్రకటించండి. అలాగే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నింటినీ గాయకొనండి. అనగా ఇక్కడ మనకు దేవుడు ఇస్తున్న ఒక నూతన ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడో అలా బతకటానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. అంటే హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ దేవుని యొక్క మార్గాలను, ఆజ్ఞలను, కట్టడలను గైకొని వాటి ప్రకారం జీవించాలి. దేవుడికి సర్వాధికారం అంటే ఏంటి? దేవుడు ఏదైనా తన అధికారంతో శాసించగలడు. గమనించండి, ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటాడు, నేను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన చేతిలో ఉన్న గ్రంథము విప్పి అందులో రాయబడిన పేర్లు చదువుచుండెను. జీవ గ్రంథము ఎవరి హస్తంలో ఉందట? దేవుని హస్తంలో. అనగా తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభువారికి ఉంది. అందుకే మనతో అంటున్నాడు, మీరు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చే అధికారం ఎవరిది? నాదే. నేనే తీర్పు తీరుస్తాను. పరలోకంలో ఎవడు పరలోకమందు ఉండాలి, ఎవడు నిత్య నరకానికి పోవాలి, నేనే తీర్పు తీరుస్తా. నా చేతిలో ఉన్న జీవ గ్రంథంలో ఎవడు పేరు రాయబడుతుందో వాడు బ్రతుకుతాడు. కాబట్టి నేనే తీర్పరి. ఐఎమ్ ద ఓన్లీ జడ్జ్. నేనే తీర్పరిని. తీర్పు తీర్చే అధికారం దేవుడికి ఉంది, యేసు ప్రభువారికి. రెండవది, ఆయన పాపాలను క్షమించే అధికారం ఉంది. ఆయనకి ఏముంది? పాపాలను క్షమించే అధికారం ఉంది. పక్షవాయువు రోగం కలిగిన ఒక పురుషుడిని యేసు ప్రభువారు ఎదుర్కొంచి ఇతన్ని స్వస్థపరచమన్నప్పుడు యేసు ప్రభువారు మొదట చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడి ఉన్నావు కనుక నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళి అన్నాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి. వాస్తవానికి పాపాలు క్షమించబడే అధికారం ఎవరికి ఉంది? అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఈయనెవడు పాపాలు క్షమించడానికి అని అడుగుతారు. కానీ యేసు ప్రభువారు అంటాడు, పాపాలు క్షమించబడి ఉన్నాయి అనటం సులువా, పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళమనడం సులువా? రెండింటిలో ఏది సులువు అంటే మానవ మాత్రానికి ఎవరికి రెండు సులువు కాదు, దేవుడికి మాత్రమే రెండు సులువు. అందుకే రెండు చెప్పగలిగాడు దేవుడు. కాబట్టి ఆయన పాపాలను క్షమించే అధికారం ఉంది ఆయనకి. దొంగ, శిలువ మీద దొంగ ఉన్నాడు. శిలువ మీద దొంగ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి ప్రభు అని పిలిచినప్పుడు దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదైసులు. అంటేగా జీవింపచేసే అధికారము, క్షమించే అధికారం, పాపాలను క్షమించే అధికారం కూడా యేసు ప్రభువారికి ఉంది. అందుకనే ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. నిత్య జీవము కలిగిన దేవుడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివితే ఒకసారి చదవండి అమ్మా.
అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామములో చాలండి, ప్రతి వాని మోకాలు యేసునామములో వంగాలి, ప్రతి నోరు ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి. ఎవరెవరట ఇంతకీ? పరలోకమందు ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు. భూమి కింద ఉన్నవారు ఎవరున్నారు? భూమి కింద ఉన్నారు ఎవరున్నారు? మరణించిన వారు ఉన్నారు. భూమి కింద మరణించిన వారు. ఈ చరిత్రలో ఇప్పటిదాకా మానవ చరిత్రలో చనిపోయిన వారు అందరూ కూడా భూమి మీద ఉన్నవారు, ఇప్పటిదాకా ఉన్నవారు అందరూ కూడా. అలాగనే పరలోకలు ఎవరున్నారట? పరలోకలు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి కదా. పరలోకలు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు క్రిస్మస్ సందేశాల్లో వింటాం, ఆయన పుట్టగానే పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఆయన స్తుతించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని ఆయన్ని ఆరాధించి స్తుతించి పరలోకం నుంచి వచ్చిన దూతలు తిరిగి వెళ్తాయి. అంటే పరలోకం మీద ఉన్న దూతలు కానీ, భూమి మీద ఉన్న మనం కానీ, మరణించిన వారు కానీ, భూమి కింద ఉన్న వారు కానీ, ఎవడైనా సరే ఇప్పటిదాకా పుట్టి బతికి చనిపోయిన వాడు ఎవడైనా సరే ఆయన ఎదుట మోకాలు వంగాల్సిందే. అంటే సర్వాధికారం ఇది. కాబట్టి ఆయన నామములోనే, అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది కాబట్టి ఆయన ప్రభువుని ఎవడు ఒప్పుకుంటాడు, ఆయన ఆజ్ఞలు ఎవడు గైకుంటాడు, ఆయన మార్గాలను ఎవడు ఒప్పుకుంటాడో, ఆయన నామాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడే రక్షణ పొందుతాడు. అంటే మారు మనసు పొందాలి, దుష్ట హృదయాన్ని తిప్పుకోవాలి, దేవుని మార్గాలు గైకొనాలి. చివరిగా పత్రిక పాఠ్యభాగంలో మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 13:14 మనం చూస్తే దేవుడు అత్యధిక ఆశీర్వాదాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 13:14 ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ తోడైండును గాక. ఇది ఒకటి గమనించాలి, దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఈ 3 ఎవరికి తోడై ఉంటాయట? ఎవరికి తోడై ఉంటాయంటే ఎవడు మనస్సును మార్చుకుంటాడో, ఎవడు మనస్సును తిప్పుకుంటాడో, ఎవడు దుష్టహృదయాన్ని వదులుకుంటాడో, ఎవడు దేవుని వైపు తిరుగుతాడో, ఎవడు దేవుని ఆజ్ఞలను గైకొంటాడో, ఎవడు దేవుణ్ణి అంగీకరిస్తాడో, నోటితో ఒప్పుకొని మోకాళ్ళు ఆయన ఎదుట వంగుతాయో వారికి దేవుని కృప, ప్రేమ, సమాధానం, సహవాసం తోడై ఉంటాయట. వారికి తోడై ఉంటాయి. అందుకే మనం గమనించాలి, 115వ కీర్తన కూడా ఒక చక్కని మాట మాట్లాడతారు. 115వ కీర్తన 12-13 చదివితే, యెహోవా మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని. ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? పిల్లలేమి పెద్దలేమి ఎవరైనా సరే ఆయన యందు భయభక్తులు ఎవడు చూపిస్తాడో, ఆయన మాటలు ఎవడు అంగీకరిస్తాడో, ఆయన మార్గాలు ఎవడు గైకొంటాడో, ఆయన ఆజ్ఞలు ఎవడు వెంబడిస్తాడో వాడిని దేవుడు దీవిస్తాడట. వారికి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం తోడై ఉంటాయి. అందుకని ఇక్కడ కూడా దేవుడు ముగ్గురుగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కడే దేవుడు కనుక ఆ ఒక్క దేవుని ప్రేమ, ఆ ఒక్క దేవుని కృప, ఆ ఒక్క దేవుని సహవాసము ఎవరితో ఉంటుందంట? దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే హృదయాలను మార్చుకుంటారో, ఎవరైతే దేవుని తోటి తిరిగి ఆయన కట్టడలను, ఆజ్ఞలను గైకొంటారో వారితో దేవుడు ఉంటాడు, వారికి తోడై ఉంటాడు. అది ఎలాగా? ప్రేమ, కృప, సహవాస రూపంలో ఆయన ఉంటాడు. కాబట్టి ఆ దేవుని అత్యధిక ఆశీర్వాదం మనం పొందాలంటే హృదయాన్ని మార్చుకోవాలి, ఆయన కట్టడలను, ఆజ్ఞలను గైకొనాలి. ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో, దేవుని కృపలో, దేవుని ప్రేమను బట్టి మనము జీవిస్తున్నామన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ప్రేమ లేకపోతే కుమారుని పంపిబడే కాదు కదా. దేవుని కృప లేకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ సహవాసంలో మనం నడిపింపబడేవారమే కాదు. ప్రేమ, కృప ఎంత విలువైనవో ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ, కృప లేకపోతే మానవుడు ఎప్పుడో నశించిపోయేవాడు, ఎప్పుడో తుడిచిపెట్టేసేవాడు దేవుడు. కాబట్టి దేవుడు అపారమైన ప్రేమను బట్టి మనల్ని ప్రేమించి కుమారుని పంపాడు. కుమారుని కృప మనకు అనుదినము తోడై ఉంది. దేవుని కృప ఆకాశము కంటే ఉన్నతమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ఉన్నతమైన కృపే నిన్ను బతికిస్తుంది. లేదంటే మన పాపాలను బట్టి ఎప్పుడో నశించిపోవాలి. కాబట్టి ఆయన సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం
పరిశుద్ధాత్మ సహవాసం. ఆ సహవాసంలో నువ్వు నేను నడిపించబడుతున్నావు. పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గర ఉంటాడట? పరిశుద్ధుల దగ్గరే ఉంటాడు. హృదయ శుద్ధి గల వారి దగ్గరే ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉంటే మనం పాపం చేయం, మనం సరైన మార్గాల్లో నడుస్తాం, దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడుస్తాం, దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేస్తాం, దేవుడిని మెప్పిస్తాం. ఆ పరిశుద్ధాత్మ నడిపింపే మనకి అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, 21వ వచనం. యోహాను సువార్త 14:21. అమ్మా, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. గమనించారా? తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఎవరికి కనపరుచుకుంటాడంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు ఎవడైతే గైకుంటాడో వానికి తండ్రి ఎలా ఉంటాడో తెలుస్తుంది, కుమారుడు ఎలాంటి వాడో తెలుస్తుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో తెలుస్తుంది. గత వారం మనం పరిశుద్ధాత్మ పెంతుకొస్తూ ఆదివారాన్ని జరిగించుకున్నాం. ఆ రోజు సంఘమంతటి మీదకి 120 మందికి మీదకి పరిశుద్ధాత్మ ఎందుకు కుమ్మరించబడిందంటే వారు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు గైకొన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు కనుక వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వారందరూ కూడా పరిశుద్ధాత్మ సహవాసంలో నడిచారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. కాబట్టి నీకు దేవుడు తండ్రి ఎలా ఉంటాడో, కుమారుడు ఎలాంటి వాడో, పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో నీకు తెలియాలంటే ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే అట్టి వారితో దేవుడు సహవాసం ఉంటాడు, అట్టి వారికి దేవుడు తోడై ఉంటాడు. దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము నేను భయపడ్డా, ఏ అపాయానికి భయపడ్డా, ఎందుకంటే నాకు తోడున్నది ఎవరు? నా కాపరి యెహోవా, నా కాపరి నాకు తోడై ఉన్నాడు, నా వెంటే ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆపదలో నన్ను ఎత్తుకుంటాడు, నడిపిస్తాడు. కాబట్టి విశ్వాసిగా ఈ త్రిత్వ పండుగ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే త్రియేక దేవుడు ఒక్కడిగా ఉన్న దేవుడు, పురుషత్వంలో ముగ్గురుగా ఉన్న దేవత్వం ముందు ఒక్కడే ఉన్న దేవుడు కృపను, ప్రేమను, సహవాసాలను నీకు ఇవ్వాలంటే ఆయన మాటలు గైకొనాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞల చొప్పున జీవించాలి, నీ హృదయాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.